హలో ఫుడీస్, వెల్కమ్ టు కిడ్డోస్ కిచెన్. బయట మంచిగా వర్షాలు పడుతున్నాయి కదా. ఈ చల్లని వాతావరణంలో ఏదైనా వేడిగా చేసి తినాలని ఆలోచిస్తూ కిచెన్లోకి వెళ్తే ఖాళీగా పడి ఉన్న క్యాలీఫ్లవర్తో వేడిగా క్రిస్పీగా ఉండే క్యాలీఫ్లవర్ క్రిస్పీ గోబీ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా తినాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మరెందుకు ఆలస్యం, వెంటనే తయారు చేసే విధానం చూసేద్దాం రండి. ముందుగా తరిగించుకున్న కాలీఫ్లవర్ ముక్కలను చూపించిన విధంగా ఒక బౌల్లో వేసుకొని అందులో 2 cups ఆఫ్ వాటర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని 2 నిమిషాల పాటు చక్కగా కడిగి వేరే బౌల్లో తీసుకోవాలి. అలాగే వేరొక బౌల్లో 1/2 cup ఆఫ్ మైదా, 1/2 cup ఆఫ్ కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకొని తగినంత నీరు పోసి చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత చూపించిన విధంగా జారుగా రావాలి. కలిపి ఉంచుకున్న మిశ్రమంలో కాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని కాలీఫ్లవర్ ముక్కలకి పడేలాగా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిగిలిన ముక్కలు కూడా వేసుకొని మొత్తం కాలీఫ్లవర్ని కలుపుకోవాలి. చూసారు కదా ముక్కలు మిశ్రమం ఎంత బాగా పట్టిందో. అలా 2 నిమిషాలు పక్కన ఉంచేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ ఆర్ కడాయి ఉంచుకోవాలి. కడాయిలో తగినంత నూనె వేసి హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే మరిగిపోయింది. కలిపి ఉంచుకున్న కాలీఫ్లవర్ మిశ్రమాన్ని ఆయిల్లో వేసి 3 నిమిషాల నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో రంగు అనేది మారుతుంది. చూడండి ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తుందో. కావాలంటే మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు మీడియం ఫ్రై చేసుకుంటే ఇలా ఉంటుంది గోల్డెన్ కలర్లో. అంత వెంటనే తీసేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తానికి మన కాలీఫ్లవర్ క్రిస్పీ హాట్ గోబీ రెడీ. క్రిస్పీ గోబీని ఉల్లిపాయలతో సర్వ్ చేసుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బా, మాటల్లో చెప్పలేం. అయితే మీరు కూడా తినాలనుకుంటున్నారా? తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది.